Hi students, I am Prakash, Chartered Accountant and acting as Academic Advisor in Masterminds. కాకపోతే ఈ వీడియోని ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నాకు మెయిల్స్ చేస్తున్నారు. సార్ మాకు ఫౌండేషన్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, రిజల్ట్స్ వచ్చేంత వరకు ఐడియల్గా కూర్చోవద్దు. ఈ మాట అనగానే కొంతమంది పేరెంట్స్కి డౌట్ రావచ్చు, సార్ మా వాడు ఇంకా ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా రాలేదు, ఎలా తెలుస్తుంది వాడు ఎలా రాశాడో. సార్ అకౌంట్స్లో నాకు ఫైనల్ ఆన్సర్ రాంగ్ అయింది సార్, మరి కరెక్ట్ అయిన స్టెప్స్ వరకు మార్క్స్ ఇస్తారా? మరి ఈ 40-45 డేస్ ఇలా ఐడియల్గా కూర్చోవాల్సిందేనా, టైం వేస్ట్ చేసుకోవాల్సిందేనా? దట్టు ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మీరే ఫీల్ అయి ఉంటారు, ఇంకొక 15 డేస్ వస్తే బాగుండు, ఇంకొక 1 మంత్ వస్తే బాగుండు, నేను ఇంకా చాలా బాగా రివైజ్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళేవాడిని. ఇవన్నీ మీరు అనుకున్నదే కదా. రివిజన్ టైం సరిపోక మీరు చాలా ఇబ్బంది పడ్డారు కదా. మరి అలాంటిది ఫౌండేషన్లో ఉండేదే 900 నుంచి 1000 అవర్స్ కోచింగ్ అండి. వేరే సిఏ ఇంటర్లో మనకు ఉండేది 1400 అవర్స్ కోచింగ్. అక్కడ 4 పేపర్స్ ఉంటే ఇక్కడ 6 పేపర్స్ ఉంటాయి. అక్కడితో పోల్చుకుంటే సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్గా ఉంటుంది. ఈ 40-45 డేస్లో రకరకాల డిస్ట్రాక్షన్స్ వల్ల మన టైం కూడా వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా.